కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు హాజీపూర్ లక్ష్మీపేట దండపల్లి మండలాల్లో ముస్లిం మహిళా సోదరీమణులకు బక్రీద్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు. जो कुछ भी दे रहे प्रेमसागर राव हमारे लिए गरीबों के लिए एक मसीहा बन के खड़े थे। मियाँ बीवी दोनों बहन बेटे जैसा बेटे बहू के जैसा माँ बाप जैसा खड़े थे, हमारी मदद करे। गरीबों के शादियों में गरीबों के बच्चों के लिए अच्छे में बुरे में सब में साथ दे रहे। अल्लाह उनको अच्छा रखे। अल्लाह के रसूल से मेरा एक वास्ता है, वादा है, सच्चे दिल से करती हूँ जोड़े में खुश रहे हमेशा हमेशा के लिए। और हमारे जब तक उन्हें खड़े हमारी जिंदगी जाने से पहले भी दिए ईद मुबारक गिफ्ट और जीते बाद भी दिए। प्रेमसागर यादव पे शुक्रिया। ప్రతి సంవత్సరం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ ఇంటికి అంటే ఖీర్కి సంబంధించిన వస్తువులు అలాగే చీర కూడా ఒకటి బహుమతిగా ఇస్తున్నాము. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రంజాన్ టైంలో మనం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు బక్రీద్ సందర్భంగా ఈ రంజాన్ తోఫా అనేది ఇస్తున్నాం. మీకు చీరలు మాత్రం బతుకమ్మ అప్పుడే మీ ఊర్లో లీడర్స్ ఇచ్చి అందరికి పంపించినాను. మరి మీ వరకు అందినాయా? అందరికి బతుకమ్మ టైంలో చీరలు ఇచ్చిండ్రు. ఇంకా మీకోసం చేయాల్సింది చాలా ఉంది. అంటే మాకు చేతనైనంత వరకు మా దగ్గర ఉన్న దాంట్లో కొంత మీ అందరి కోసం ఇప్పుడు చేస్తున్నాం. అది అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రేమసాగర్ రావు గారు గత 8 ఏళ్ల నుండి వారి తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పనులు అనేవి చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ఇంకా మీకోసం చేసేది ఎంతో ఉంది అని చెప్పి ప్రతిరోజు అంటే ప్రేమసాగర్ రావు గారు అయితే ఈ మన నియోజకవర్గాన్ని మన ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా దాని గురించే పనిచేయడము ఆలోచించడము ఇంకా మీకోసం ఇంకా ఏది మంచిగా చేస్తే బాగుంటుంది అన్నదే చూస్తున్నారు. అమ్మ మేము ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తాం, మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాం అని చెప్పేసి మాకు చేతలేనంత వరకు అని ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నారు. తల్లి మీరందరూ ఇప్పుడు అదే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు అన్న భావంతోనే చేస్తున్నాం. మేమేదో దేవుళ్ళం అనిపించుకోవాలని కాదు, మీ అందరికీ పనిచేయడం మా బాధ్యత అని పనిచేస్తున్నాం. తల్లి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మనకు సరుకులన్నీ వస్తాయి.